హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ 7 సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో త్వరలోనే సీజన్ 8 కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి సీజన్ కిక్ రావాలంటే కంటెస్టెంట్ సెలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. షోలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడతారు. అందుకని ఈ విషయంలో బిగ్ బాస్ టీం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక గతంలో కంటెస్టెంట్స్ నేమ్స్ రివీల్ కాకుండా టీం అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు వహించినా కూడా కొందరు ఆకతాయిలు మాత్రం కొందరి పేర్లు బయట పెట్టేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కొంతమంది పేర్లు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు టీం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. క్రికెట్ కు కంప్లీట్ గా గుడ్ బై చెప్పిన రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలుత వైసీపీలో చేరిన అతను 10 రోజులు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తర్వాత జనసేనలో చేరాడు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతోనే ఉంటాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు అంపైర్లతో కూడా, అంతేకాదు మేనేజ్మెంట్ పైన సైతం తన ఆగ్రహాన్ని బాగా చూపెట్టాడు. దీంతో రాయుడు ఉంటే కంటెంట్ కు కొరత ఉండదని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో రాయుడు ఉంటే షోకి యూనివర్సల్ అపీల్ వస్తుందని, అందుకనే రెమ్యూనరేషన్ ఎంతైనా సరే ఆయన ఒప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మీలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. అండ్ అలానే చెప్పడం మర్చిపోయా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి.